హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు పద్మా పవర్ ఛానల్. ఈరోజు మనము గోధుమ పిండితో బొబ్బట్లు ఎలా చేసుకోవాలన్నది మన వీడియో. చాలా సింపుల్గా ఉంటుంది. అసలు బొబ్బట్లు చేయడం రాని వాళ్ళు కూడా చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. గోధుమ పిండి అలాగే తక్కువ ఆయిల్తో చపాతీ ఎలా చేస్తామో అదేవిధంగా బొబ్బట్లు చేసుకోవచ్చు. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు నేను పచ్చి శనగపప్పు 1 కప్పు తీసుకున్నాను. మనం ఏ కప్పుతో అయితే శనగపప్పు తీసుకుంటున్నామో అదే కప్పుతో బెల్లము, అదే కప్పుతో గోధుమ పిండి కూడా తీసుకోవాలి. 1 కప్పు బెల్లం, 1 కప్పు పచ్చి శనగపప్పు, 1 కప్పు గోధుమ పిండి. అలా చేసుకుంటే మనకి ఏది మిగలకున్నా సరిపోతుంది. నేను 1 కప్పు శనగపిండి, 1 కప్పు పచ్చి శనగపప్పుతో 8 చేస్తున్నాను. చూసారా, మంచిగా కడుక్కున్నాను. ఇప్పుడు కుక్కర్లో వేసి 1 కప్పు పప్పుకి 2 కప్పులు నీళ్ళు వేసి 3 విజిల్లు వచ్చేంత వరకు ఉడికించుకున్నాం. ఇప్పుడు గోధుమ పిండి తీసుకుంటున్నాను. కొద్దిగా ఉప్పు వేసుకొని, కొద్దిగానే వేసుకోవాలి. కొద్దిగా పసుపు వేసుకొని, కొద్దిగా ఆయిల్ వేసుకొని 1 స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను. చాలా తక్కువ ఆయిల్తో చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇలా అంతా మంచిగా మిక్స్ చేసుకొని తర్వాత కొద్దిగా వాటర్ వేసుకొని, మనం చపాతీ పిండి కన్నా కొద్దిగా మెత్తగా, పూరీ కన్నా కొద్దిగా మెత్తగా ఉంటే సరిపోతుంది, మరీ గట్టిగా లేకుండా. చూసారా, అలా మంచిగా కలుపుకున్నాం కదా. దీన్ని తడి బట్టలో వేసి ఇలా నానబెట్టుకోవాలి. ఎంత పిండి నానబెట్టుకుంటామో మన హోలిగే అన్నది అంతే మృదువుగా వస్తుంది. బొబ్బట్లు కన్నడలో హోలిగే అంటారు. చూసారా, పప్పు ఇప్పుడు 3 విజిల్లు వేసుకున్నాను కదా. చక్కగా ఉడికిపోయింది చూడండి. ఇలా మనం ఒక స్ట్రైనర్లో పప్పును వడపోసుకుందాము. ఆ నీళ్ళు నేను పడేసేది ఉండదు ఫ్రెండ్స్, రసం చేసుకోవచ్చు దాంట్లో. పప్పు చారు చూడండి. ఇలా పట్టుకుంటే పిండిలాగా అవ్వాలి, అంతగా ఉడికించుకోవాలి. మరి ఓవర్ కుక్ అవ్వకూడదు, కుక్ అవ్వకుండా కూడా ఉండకూడదు. ఇప్పుడు నేను మిక్సీ జార్లో వేసుకొని, ఇప్పుడు మనం పప్పు రుబ్బుకుంటాం కదా, అప్పుడే ఒక 6-7 యాలక్కీలు వేసుకుంటున్నాను. అలాగే డైరెక్ట్గా అదే చెప్తున్నాను, ఆ పప్పుతో రసం చేసుకోవచ్చని. చూసారా, నేను పప్పు గ్రైండ్ చేసుకునేసాను మెత్తగా. ఇప్పుడు మనము ఓ పాత్రలకి ఆ కప్పుతో పప్పు తీసుకున్నాను కదా, అదే కప్పుతో 1 కప్పు బెల్లం వేసుకొని, కొద్దిగా ఒక 2 స్పూన్లు ఉంటాయి నీళ్ళు, అంత వేసుకొని బెల్లం కరిగిన తర్వాత మనం గ్రైండ్ చేసుకున్నాం కదా పప్పు, అది వేసుకుందాము. పప్పులోనే యాలక్కి కూడా వేసుకున్నాను ఫ్రెండ్స్, గ్రైండ్ చేసుకునే ముందు గుర్తుపెట్టుకోండి. ఇలా మంచిగా ఇది గట్టిపడేంత వరకు మంచిగా మిక్స్ చేసుకోవాలి. మనం స్టవ్ అన్నది స్లోలోనే పెట్టుకొని ఫ్లేమ్ అన్నది మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల మన హోల్గా టేస్ట్ వస్తుంది, పాడవకుండా కూడా ఉంటుంది. ఒక 3 రోజులైనా ఉంటుంది, బయటే పెట్టుకోవచ్చు. అంతకన్నా ఎక్కువ ఎవరు వండుకోరు కదా. చూసారా, ఇలా పెట్టుకుంటే ఇలా బాల్ చేస్తే మనకు చేతికి అంటుకోకుండా ఈజీగా బాల్ అయిపోవాలి. అంత మంచిగా అది వేయించుకోవాలన్నమాట. ఇప్పుడు మనం కలుపుకున్నాం కదా గోధుమ పిండి, అది మన పూర్ణం ఉంటుంది కదా, సేమ్ బాల్స్ చేసుకోవాలి. అన్నీ ఒకేసారి ఇలా బాల్స్ చేసి పెట్టుకుంటే మనకి ఈజీగా ఉంటుంది ఒత్తుకోవడానికి. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఇది ఎంత ఈజీ అంటే అంత ఈజీ. మీకే తెలుస్తుంది ఇంత ఈజీగా బొబ్బట్లు చేసుకోవడం అన్నది. రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు. చూసారా, మన గోధుమ పిండి అన్నది అంతే మనం వెడల్పుగా చేసుకోవాలి, ఎక్కువ వెడల్పు చేసుకోకూడదు. పూర్ణం అన్నది దాని లోపల పెట్టుకొని ఇలా మంచిగా స్టఫ్ చేసుకోవాలి. స్టఫ్ చేసుకొని ఒకసారి ఇలా రౌండ్గా తిప్పుకొని, చూసారా, నేను టచ్ గోధుమ పిండి తీసుకుంటున్నాను, ఆయిల్ వేయడం లేదు. ఒకటి వేసేసాను ఆల్రెడీ. మంచిగా 2 వైపులా కాల్చుకున్నాను. ఇలా రుద్దుకోవడమే చూడండి.
మనం చపాతీ ఎలా చేస్తామో అలా. తక్కువ ఆయిల్ పడుతుంది ఇది. ప్రతి ఒక్కరు ఈజీగా ట్రై చేసుకోవచ్చు, అందరూ కూడా ఈజీగా తినచ్చు. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కదా ఇలా తక్కువ ఆయిల్తో వండుకుంటే. నేను నెయ్యి వేయడం లేదు, మేము పాలతో తింటాం కాబట్టి అందుకే నెయ్యి వేసుకోవడం లేదు. ఇలా రెండు వైపు. తర్వాత ఇంకోటి ఫ్రెండ్స్, ఎక్కువ సార్లు తిప్పి తిప్పి కాల్చకూడదు. హోలిగే అన్నది గట్టిపడిపోతుంది. మనం ఆ పిండి అన్నది కలిపి నానబెట్టుకుంటాం. 1 గంట కన్నా ఎక్కువ నానబెట్టుకోవాలి, తక్కువ నానబెట్టుకోకూడదు. అప్పుడే మృదువుగా వస్తుంది మన బొబ్బట్లు అన్నది. సరే, అన్నీ ఇలానే నేను ఒత్తుకుంటూ కాల్చుకుంటున్నాను. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పూర్తిగా చూసిన తర్వాత మన వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సరే, అలానే అన్నిటినీ ఇలా మరీ ఇలా మన పిండి అన్నది గోధుమ పిండి పెడల్పుగా ఒత్తుకోకూడదు. చిన్నదిగానే ఒత్తుకుంటే మనకు మిగలకుండా కరెక్ట్గా సరిపోతుంది. మంచిగా 2 వైపులా మంచి కలర్ వచ్చేంత వరకు కాల్చుకొని చూడండి ఎంత సింపుల్గా మనం చపాతీలాగా ఒత్తుకోవచ్చు కదా. ఇంకొకటి, నాకు అది పీట అంతా అలవాట్లేదు ఫ్రెండ్స్. తెచ్చుకున్నాను కానీ తర్వాత నాకు అది సరిపోలేదు. నాకు ఇలానే అలవాటు అయిపోయింది. క్లీన్గానే ఉంటుంది కదా మన ఇల్లు. అన్నీ కాల్చుకునేసాను, ఇంకొకటే ఉంది. ఇలానే మనం అన్నీ ఒత్తుకుంటూ కాల్చుకోవాలి. చూసారా, అసలు హోలిగే రాని వాళ్ళు కూడా ఎంత సింపుల్గా హోలిగే చేసుకోవచ్చు కదా. ఇది ఉగాదికి అందరికీ ఉపయోగపడుతుందని నేను వీడియో చేస్తున్నాను. మీకు అందరికీ ఉపయోగపడుతుందని కూడా అనుకుంటున్నాను. ఇంతవరకు మన ఛానల్ని చూస్తూ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి నా ధన్యవాదములు. ఇలాగే సపోర్ట్ చేయండి, మన ఛానల్ని ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్, చూసేవాళ్ళు ప్రతి ఒక్కరూ లైక్ చేసి కామెంట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మన వీడియో అన్నది ఇంకొంతమందికి చేరువ అవుతుంది. కామెంట్ చేస్తే నన్ను కొద్దిగా సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. థ్యాంక్ యూ సో మచ్. బై బై. కీప్ వాచింగ్.